హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే బ్లౌజ్ డిజైన్ వచ్చేసి వీగల్లా ఎలా కట్ చేసుకోవాలా, ఏ మెజర్మెంట్ తోటి కట్ చేసుకుంటే మనకు షోల్డర్ దగ్గర వచ్చేసి టైట్ రాదో అవన్నీ విషయాలు అయితే వీడియోలోనే అయితే ఉంటాయండి. అయితే నేనైతే ఆల్రెడీ లైనింగ్ అయితే మెయిన్ క్లాత్కు జాయింట్ చేసుకున్నాను. షోల్డర్ మొత్తం వచ్చేసి ఇప్పుడు మన నెక్ సైడ్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 2.5 కొంచెం ఎక్కువనే ఉంది. అంటే 5.25 అయితే తీసుకున్నాను మొత్తం షోల్డర్ వచ్చేసి. కింద నెక్ వచ్చేసి వెడల్పు 3 ఇంచులు అయితే ఇలా మార్క్ అయితే వేసుకున్నాను. ఈ 3 ఇంచులు మార్క్ వేసుకున్న నుంచి షోల్డర్ దగ్గర వచ్చి గల్ల మార్కింగ్ మనం ఎంత 2.5 తీసుకున్నాం కదా, 2.5 నుంచి 3 ఇంచుల వరకు అయితే మనమైతే మార్కింగ్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఈ పైనుంచి షోల్డర్ పైనుంచి నెక్ వరకు ఇలానైతే ఒక లైన్ అయితే మార్క్ వేసుకోండి. కానీ ఇది కట్ చేసిన తర్వాత మనం స్ట్రేట్ కట్ చేస్తే మనకు షోల్డర్ దగ్గర ప్రాబ్లం అనేది వస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కొంచెం దూరం మిడిల్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఓకేనండి. ఓన్లీ రౌండ్ వచ్చేసి ఇక్కడ చూడండి వీ నెక్ దగ్గర వచ్చేసి కొంచెం క్రాస్లో మనమైతే కటింగ్ అయితే చేసుకోవాలి. షార్ప్గా రావద్దు, లైట్గా కొంచెం ఒక 1/2 ఇంచు గ్యాప్ వరకు కొంచెం వెడల్పులో తీసుకోండి. కటింగ్ చేసేటప్పుడు అయితే చూసుకోండి, లేదంటే ముందే మార్కింగ్ వేసుకున్నా కూడా పర్వాలేదు. ఒక్కసారి చూడండి నెక్ అయితే మనం కరెక్ట్ స్కేల్ తోటి మార్క్ వేసుకున్న విధానం అయితే షోల్డర్ దగ్గర అంటే వెనకాల వచ్చేసి గల్ల దగ్గర చాలా టైట్ అయితే అయిపోతుంది అనమాట. అందుకని మనము ఈ వీనెక్ గల్ల కట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే కానీ ఇటు పైనుంచి ఒక 1.5 నుంచి కొంచెం క్రాస్ అనేది అంటే వెడల్పు ఒక 1/2 ఇంచ్ అలా వెడల్పు కనుక కట్ చేసుకున్నట్టయితే మనకు వీనెక్ అనేది చాలా బాగా వస్తుంది. అదేవిధంగా దీనికి కూడా ఇప్పుడు ఈ విధంగానైతే వెనకాల అయితే టక్స్ పెట్టేసుకున్న తర్వాత బార్డర్ ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను. 4 ఇంచుల పైకి అయితే నేనైతే టక్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు సారీ బార్డర్ వచ్చేసి ఉంటుంది కదా, అయితే మనం ముందే చెక్ చేసుకోవాలి ఇవి 2 సైడ్ వస్తుందా లేదా అనేసి. ఎందుకంటే ఒక్కొక్క బ్లౌజ్ పీస్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది. అలాంటప్పుడు బార్డర్ కూడా మనకు తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ఫస్టే మనమైతే 2 ఫోల్డింగ్ చేసి ఇటు సైడ్ అటు సైడ్ వస్తుందా లేదా బార్డర్ అయితే చెక్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ చెక్ చేసుకున్నానండి. చెక్ చేసుకున్న తర్వాతనే ఇప్పుడైతే మళ్ళీ సేమ్ అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి అయితే పైపింగ్ అయితే వేయాలన్నమాట. ఒక 1/2 ఇంచు గ్యాప్ తోటి డిజైనే కనిపించేటట్టు నేనైతే ఇలా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మిడిల్ వచ్చేసరికి కొంచెం స్ట్రేట్గా ఉండాలి, ఎందుకంటే మిడిల్ చూసుకొని కుట్టు అయితే వేసుకోండి. మీకు కావాలంటే ఆ ప్లేస్లో మనం పోట్లీ బాల్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే అవి ఏమైతే పెట్టట్లేదు అనమాట. ఇలా స్ట్రేట్గా మిడిల్ అయితే స్ట్రేట్గా పెట్టేస్తున్నాను. క్రాస్ అయితే ఏం తీయలేదు, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు అదేవిధంగా ఇంకొక సైడ్ బార్డర్ ఉంటుంది కదా, అది వచ్చేసి ఈ మిడిల్ కాబట్టి మనం ఫస్ట్ కుట్టింది ఏంటంటే స్ట్రేట్గా కుట్టేసాను, అంటే ఆ క్లాత్ అనేది ఫోల్డ్ ఏం చేయలేదన్నమాట. ఈ సెకండ్ బార్డర్ వచ్చేసి మాత్రం ఫోల్డ్ చేసి మనకు బార్డర్ కరెక్ట్ మిడిల్ రావాలి కదా, మిడిల్ నుంచి ఎలా కుట్టేసుకోవాలనేది ఒకసారి చూడండి. ఓన్లీ నెక్ వరకే ఫోల్డింగ్ చేయాలి, మిగతాదంతా ఫోల్డింగ్ అవసరం లేదు. దీనిపైన ఫస్ట్ బార్డర్ పైన ఇంకొక బార్డర్ అయితే వేసి కుడుతున్నాను. ఇలా మిడిల్ వరకు కొంచెం స్లోగా ఫోల్డింగ్ చేసి అయితే ఈ విధంగానైతే కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిగతా బార్డర్ వచ్చేసి అయితే ఫోల్డింగ్ అయితే అవసరం లేదు. ఇప్పటిదాకా మనం ఎట్లా కుట్టు వేసుకున్నామో అదే విధంగా ఒక 1/2 ఇంచు గ్యాప్ అయితే ఉంచేసుకొని మనమైతే షోల్డర్ పై దాకా అయితే ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. దీనికైతే పైపింగ్ అయితే వేయమన్నారండి. అలాగే కప్పుకు నడుము దగ్గర కప్పుకు కూడా పైపింగ్ అయితే వేయమన్నారు. అందుకని నేనైతే ముందే దీనికి ఏం వేయలేదు. ఇప్పుడు ఎక్స్ట్రా సైడ్కు ఉన్న బార్డర్ అంచులు ఉంటాయి కదా, ఆ అంచులకు మనకు ఎంత వెడల్పు కావాలి ఇది కూడా చెక్ చేసుకోండి. బార్డరు మీకు ఎంత వెడల్పుగా, నేనైతే ఉన్న బార్డర్ అంతా పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనకైతే వాళ్ళు అదే పిక్ పంపించారనమాట. ఆ ఫోటో ప్రకారమే నేనైతే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా మనకి ఎంత బార్డర్ వెడల్పు కావాలో ఆ బార్డర్ మెజర్మెంట్ తోటి అయితే మనము ఇలానైతే, కాకపోతే ఇక్కడ వచ్చేసి ఎందుకంటే మనం ఈ మిడిల్ వచ్చే వరకు కొంచెం క్రాస్గా కుట్టు వేసినాం కదా, మధ్యలోకి వచ్చేసరికి అంటే బార్డర్ అనేది ఇట్లా స్ట్రేట్గా రాకుండా కొంచెం క్రాస్ వస్తుంది కదా, ఈ ప్లేస్లో వచ్చేసి అయితే
మంచిగా నీట్గా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టండి. మనం ఐరన్ చేస్తే ఇంకా బాగుంటుంది. మొత్తానికైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అబ్బా. మొత్తం పైపింగ్ అయితే వేసాను నడుముకైతే, నెక్కి కూడా అదే విధంగా పైపింగ్ అయితే వేసాను. బ్లౌజ్ డిజైన్ ఎలా వచ్చిందో వీడియోకి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. షేర్ చేయండి మీకు ఎవరైనా ఫ్రెండ్స్